సో హైప్ ఎక్కించే బీజిఎం, అలాంటి విజువల్స్, ఓ రేంజ్ లో గూస్ బంప్స్ ఎక్కించే డైలాగ్స్ ఈ సౌండ్ స్టోరీలో లేవు. కానీ గూస్ బంప్స్ వస్తాయి. సటిల్ గా మెల్లిగా గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ ని బాగా ఇంజెక్ట్ చేసి స్లో పాయిజన్ లాగా ఎక్కేలాగా దాన్ని డిజైన్ చేసి డైరెక్టర్ గారు వదిలారు. సో నాకైతే క్యూరియాసిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే, అసలు హీరో ఏం చేసి ఆ రిమాండ్ కి వచ్చాడు, అలా వచ్చిన వాడు రిమాండ్ లో ఉన్న వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తాడు, అంటే ఇక్కడ అందరూ తప్పు చేసిన వాళ్లే ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళ మధ్య ఈ షార్ట్ టెంపర్, నెగటివ్ టాలరెన్స్ ఉన్న మాజీ పోలీస్ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఎవరన్నా ఒకవేళ తనని చంపడానికి వస్తే తను ఏం చేస్తాడు, దాన్ని చూసిన అక్కడి ఖైదీలు అలా చేసినందుకు తనను డార్క్ రూమ్ లో పెట్టారని తెలిసినప్పటికీ ఆ డార్క్ రూమ్ లో నుండి జైలర్ చెప్తే తప్ప తలుపులు ఎప్పటికీ తెరవలేరు, హీరో అస్సలు తెరుచుకోలేడు, హీరో బయటికి రాలేడు అని తెలిసినప్పటికీ కూడా ఆ డార్క్ రూమ్ దగ్గరకు అక్కడున్న ఖైదీలు వెళ్ళడానికి భయపడుతున్నారు అంటే జైలు లోపల తన డార్క్ రూమ్ లోకి వెళ్ళడానికి గల కారణం ఎంత క్రూరంగా ఉండి ఉంటుందో. అంటే ఇక్కడ తను హ్యాండిల్ చేసిన పర్సన్ చావలేదు కానీ చచ్చిపోతే బాగుంటుంది అని కళ్ళారా చూసిన అక్కడి ఖైదీలు భావిస్తున్నారు అంటే ఆ ఐపీఎస్ ఆఫీసర్ రాంగ్ పీపుల్ ని ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాడో జస్ట్ ఇమాజిన్.